యాన్ ఫ్రాంక్. ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక విషాదమే గుర్తొస్తుంది కదూ. కాని ఆమె డైరీలో కేవలం బాధ మాత్రమే లేదు. తనలో అపారమైన చమత్కారం, భలే తెలివి కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు ఆమె క్లాస్ రూంలో జరిగిన ఒక చిన్న సంఘటనతో మనం ఎప్పుడూ చూడని ఆ చురుకైన, చమత్కారమైన యాన్ని పరిచయం చేసుకుందాం. ఈ మాటలు యాన్ తన డైరీలో రాసుకుంది. ఇది ఆమె మనసును అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. ఒక్కసారి ఆలోచించండి. మనం చెప్పేది ప్రజలు ఎంతసేపు అని వింటారో, కాసేపటికి విసుక్కోవచ్చు. కాని కాగితం అలా కాదు. మనసులో ఉన్న ప్రతి మాటను, ప్రతి భావాన్ని ఓపికగా వింటుంది. అంటే తన లోతైన భావాలను పంచుకోవడానికి ఒక నిజమైన నేస్తం కోసం ఆమె ఎంతలా తపించిందో ఈ ఒక్క వాక్యం మనకు చెబుతోంది. చూడండి, యాన్కు స్నేహితులు అస్సలు లేరని కాదు, దాదాపు ఓ 30 మంది దాకా ఉన్నారు. కాని వాళ్లతో పంచుకునేవి ఏంటి? అన్నీ పైపైన కబుర్లే, సరదాలు, స్కూల్ సంగతులు, అబ్బాయిల గురించి, అలా అన్నమాట. కాని తన మనసులో ఉన్న అసలైన భయాలు, రహస్యాలు చెప్పుకోవడానికి ఒక నిజమైన స్నేహితురాలు లేదు. ఈ తేడాని ఆమె చాలా స్పష్టంగా అర్థం చేసుకుంది. మరి ఆ ఒంటరితనానికి పరిష్కారం ఏంటి? అదే ఈ డైరీ. దీనికి కిట్టీ అని ముద్దుగా పేరు పెట్టుకుని తన ఆలోచనలన్నింటినీ అందులో రాయడం మొదలుపెట్టింది. అచ్చం ఒక స్నేహితురాలితో మాట్లాడినట్టే. సరే, ఇప్పుడు మనం ఆ తరగతిగది కథలోకి వెళ్లే ముందు యాన్ నేపథ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక్కసారి త్వరగా చూసేద్దాం. యాన్ పుట్టింది జర్మనీలో. కాని అక్కడ హిట్లర్ పాలన మొదలవ్వటంతో వాళ్ల కుటుంబం భద్రత కోసం హాలాండ్కు వలస వెళ్ళిపోయింది. ఇక 1942లో ఆమె ఎంతగానో ప్రేమించే నాయనమ్మ చనిపోవటం తనను చాలా బాధపెట్టింది. ఈ సంఘటనలన్నీ ఆమె జీవితంపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఆమె కుటుంబంలో నాన్న ఒట్టో, అమ్మ ఎడిత్, ఇంకా అక్క మార్గోటుండేవారు. తన నాన్నగారిని ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యనీయుడైన నాన్న అని ఆమె తన డైరీలో ఎంతో ప్రేమగా రాసుకుంది. సరే, ఇక కథలోని అసలు ఘట్టంలోకి వచ్చేద్దాం. తరగతి గదిలో మొదలైన ఒక సరదా గొడవ యాన్ తెలివికి ఎలాంటి పరీక్ష పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఇది రిజల్ట్స్ డే అన్నమాట. ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అని టీచర్లు చెప్పబోతున్నారు. ఆ టెన్షన్ వాతావరణాన్ని యాన్ ఇలా వర్ణించింది. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, ఏమవుతుందో అని. సరిగ్గా ఆ సమయంలో యాన్ తన క్లాస్లో 4వ వంతు మంది దద్దమ్మలు అని, వాళ్లనసలు ప్రమోట్ చెయ్యకుండా అదే క్లాస్లో ఉంచేయాలని చాలా నిక్కచ్చిగా అభిప్రాయపడింది. ఇది ఆమె పరిశీలనా దృష్టికి, సూటిగా మాట్లాడే తత్వానికి ఒక మంచి ఉదాహరణ. అయితే యాన్కు తను గురించి కూడా ఒక చిన్న భయం ఉండేది. అది గణితం సబ్జెక్ట్లో. దానికి కారణమేంటంటే ఆమె లెక్కల మాస్టారు మిస్టర్ కీసింగ్తో ఆమెకు అంతగా పడదు. ఇక్కడ మొదలైంది ఏదో ఒక సాధారణ గొడవ కాదు. ఇది ఒక కఠినమైన టీచర్కి, ఒక చురుకైన విద్యార్థినికి మధ్య జరిగిన ఒక రకమైన తెలివితేటల యుద్ధం. క్లాస్లో ఎక్కువగా మాట్లాడుతుందని మిస్టర్ కీసింగ్ యాన్కు ఒకటి తర్వాత ఒకటిగా 3 శిక్షలు విధించారు. ఈ శిక్షలే ఈ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మొదటి శిక్ష ఏంటంటే ఒక వాగుడుకాయ అనే టాపిక్ మీద వ్యాసం రాయమన్నారు. యాన్ చాలా తెలివిగా వాదించింది. మాట్లాడటం అనేది స్టూడెంట్స్కుండే ఒక లక్షణమని, అంతేకాదు అది తన తల్లి నుండి తనకు వంశపారంపర్యంగా వచ్చిందని, కాబట్టి జన్యుపరమైన వాటిని ఎలా మార్చగలం అని రాసింది. ఈ జెనెటిక్ డిఫెన్స్ చూసి మిస్టర్ కీసింగు కూడా నవ్వొచ్చింది. కాని యాన్ మాట్లాడటం ఆపలేదు. దాంతో మిస్టర్ కీసింగ్ రెండో శిక్ష వేశారు. ఈసారి టాపిక్ సరిదిద్దలేని వాగుడుకాయ, అంటే అస్సలు మార్చలేని చెడ్డ అలవాటు అని అర్థం. ఈసారి సవాలు ఇంకాస్త కఠినంగా మారింది. మూడోసారి కూడా యాన్ మాటలు ఆపలేదు. దాంతో మిస్టర్ కీసింగ్ ఈసారి చాలా విచిత్రమైన, ఎగతాళి చేసే టైటిల్ ఇచ్చారు. క్వాక్ 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 అంది మిస్ట్రెస్ చాటర్బాక్స్. ఈ టైటిల్ వినగానే క్లాసంతా ఒక్కసారిగా గొల్లును నవ్వింది. ఈసారి వాదనలతో పని జరగదని యాన్కు పూర్తిగా అర్థమైపోయింది. తన దగ్గరున్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా కొత్తగా, సృజనాత్మకంగా చెయ్యాలి అని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితురాలు శాండీ సహాయంతో యాన్ ఒక వ్యంగ్య కవిత రాసింది. అందులో ఒక తండ్రి హంస ఉంది, అదేమో మిస్టర్ కీసింగ్. దానికి 3 బాతుపిల్లలు, అదేమో యాన్. ఆ బాతుపిల్లలు ఎక్కువగా అరిచాయని తండ్రి హంస వాటిని చంపేస్తుంది. ఇది చాలా రిస్కుతో కూడుకున్న జోక్. తన టీచర్ను ఒక హంతకుడితో పోల్చినట్టు అయ్యింది. కాని ఇందులో ఆమె తెలివి, ధైర్యం రెండూ కనిపిస్తాయి.
మరి ఆమె వేసిన ఈ సృజనాత్మక పందెం ఫలించిందా? దాని ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. అదృష్టవశాత్తు మిస్టర్ కీసింగ్ ఆ జోక్ను చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఆమె తెలివికి, హాస్యానికి ఆయన ముగ్ధులయ్యారు. ఆ కవితను కేవలం ఆమె క్లాసులోనే కాదు, వేరే క్లాసుల్లో కూడా చదివి వినిపించారు. ఆ ఒక్క సంఘటన తరువాత మిస్టర్ కీసింగ్లో ఊహించని మార్పొచ్చింది. ఆయన యాన్ను శిక్షించడం పూర్తిగా మానేశారు. అంతేకాదు, ఆయనే స్వయంగా తరగతిలో జోకులు వేయడం మొదలుపెట్టారు. ఆమె తెలివి ఆయన కఠినత్వాన్ని అలా కరిగించేసింది. ఈ కథ మనకు చెప్తేదే ఒకటే: అధికారాన్ని ఎదుర్కోవటానికి ఎప్పుడూ కోపం, ధిక్కారం మాత్రమే మార్గాలు కాదు. కొన్నిసార్లు తెలివి, హాస్యంతో వాళ్ల మనసుల్నే మార్చేయొచ్చు. యాన్ ఫ్రాంక్ చేసి చూపించింది సరిగ్గా అదే. ఇక ముగింపుగా ఈ కథ యాన్ ఫ్రాంక్ గురించి మనకు ఏమి చెప్తుందో ఒక్కసారి చూద్దాం. తరగతి గదిలో సాధించిన ఈ చిన్న విజయం కేవలమొక కథ కాదు, అది యాన్ ఫ్రాంక్ అసలైన వ్యక్తిత్వానికి ఒక అద్దం పడుతుంది. అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా తనలోని చమత్కారాన్ని, తెలివిని, ఆశను కోల్పోని ఆమె స్ఫూర్తి ఆమె డైరీలోని ప్రతి పేజీలోనూ ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది.